మీరు అతిథి అన్నారండి. అతిథి ఏం కాదు, మీ అమ్మాయిని. ఎప్పుడు అలా అనకండి, ఇంకెప్పుడు అనకండి అలాగా. ఎమ్మెల్యేగా ఊరికే ఒక టైటిల్, మనకి కాన్స్టిట్యూషన్ పరంగా ఒక టైటిలే తప్ప మీ అమ్మాయినే. అయితే ఆయన అన్నారు లేడీ టైగర్ అని. మరి నాయకుడు పక్కన సైనికులు ఎలా ఉంటారండి? చంద్రబాబు నాయుడు గారు అక్కడ సింహంలాగా పైన కూర్చుంటే మరి మా పక్కన ఉన్న వాళ్ళు సైనికులు ఎలా ఉంటారు? టైగర్కి ఏమాత్రం తగ్గరు, అలాగే ఉంటారు. దానికి మీరు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మేము నిజంగానే టైగర్లమి. కాబట్టి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి, ఇప్పటిదాకా వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేయడానికి, మాకు ఏదైనా దేనికైనా సిద్ధం మేము అని చెప్పడానికి, మాకు ఆ సత్తా ఉందని ప్రూవ్ చేయడానికి ఆయన పక్కన మేము ఆ రోజు అలా నుంచొని రావాల్సి వచ్చింది. ఎక్కడికైనా ఎలా అయినా రాగలుగుతాము, వీళ్ళు ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం ఈరోజు